మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గైస్, ఇంకా మా ఫ్రెండ్ పెళ్ళికొడుకు ఇంటి దగ్గరకు కూడా వచ్చేసినాం అనమాట. ఇంకా వెల్కమ్ అని చెప్పేసి మన వాళ్ళు బాగా గ్రాండ్గా అంతా రాసినారనమాట. బాగా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఎస్ అంటే సురేష్, పి అంటే ప్రతీష్ అనమాట పేరు. ఏమన్నా కాళ్ళు కడిగే కార్యక్రమం అంటే ఇది. ఎవరు నాకు సిస్టర్స్ అడుగుతాను. అక్క ఎవరు బయల్చింది నీళ్ళు? చెల్లెన్లేనా? అది వీడియోలో చెప్పు. ఇంకా అడిగితే నాకు తెలియదు అని. వేరే షాట్ తీద్దాం. మన తెలుగు సంప్రదాయాలు ఒకటి కాదు, చాలా ఉంటాయి. ఇవన్నీ చూడండి గాయస్. చూడండి మీకోసము ఎంత కష్టపడి రాసినారో, పూలు వేసి డెకరేషన్ చేసినారు మీకోసమే. ఇది అడగల మీరు ఎవరు రాసింది, బాగా రాసినారు, థ్యాంక్ యూ చెప్పాలా. ఇంత కష్టపడి చేసి ఇది తీసి జిస్ట్ అంతా పోవాలా అని చెప్పేసి, అందరి జిస్టి పోవాలని చెప్పేసి ఇదనమాట. ఇంకంతే, ఇంకేముంది, మీరే చెప్పాలి ఏమన్నా. అయిపోయా, జిస్ట్ అంతా వెళ్ళిపోయా ఇప్పుడు. చూడండి గాయస్, ఆడవాళ్ళు హారతి ఇచ్చి పాట పాడుతున్నారు. ఇదంతా తెలుగు సంప్రదాయాలు. పాట ఆడ ఏంది వినపడలే మీకు? వినపడిచ్చిందా పాట? పాట పాడాల. ఏమి పేర్లు అంటే చెప్పి లోపలికి రావాలప్ప, ఇది ఆనవాయితీ. చెప్పండి ఇప్పుడు చెప్పండి. చెప్పండి. స్టార్ట్.
ఏం పెద్దగుందా పేరు పెద్దగుంది చాలా ఏం పెద్దగుంది ఆలోచన చేస్తాను వేరే పేరు Copyright వస్తుంది పాట పెడితే ప్రత్యూష ఇంటికి వచ్చినాము పేరు ప్రత్యూష కాపీరైట్స్ వస్తాయని చెప్పారు నీ పేరేంటి నువ్వు చెప్పు వినపడలేదా? గట్టిగా చెప్పు ఎవరికి తిన్నావా ఏం ప్రత్యూష పెట్టలేదా అన్నం పెట్టలేదా మళ్ళీ తినలేదు అంటున్నాడు గట్టిగా చెప్పు సరే ఇప్పుడు అంటే వినపడేలాగా అందరికీ వినపడేలాగా చెప్పండి లేదు గట్టిగా చెప్పేసి అందరికీ వినపడేలాగా చూడు మీ బావగానే చెప్తాను వినిపించలేదంట నేను సురేష్ నా వైఫ్ ప్రత్యూష ఇంటికి వచ్చినాము ఇంటి పేరేం లేదా ఇంటి పేరు దాసరికి ఇంకా వీళ్ళ ఇంటి పేరు ఇంకా ఇంటి పేరుతో పాటు మీ పేరు చెప్పు నేను దాసరి సురేష్ వైఫ్ దాసరి ప్రత్యూష ఇంటికి అది మీరు చెప్పండి నేను దాసరి ప్రత్యూష నువ్వు ఇంకా మళ్ళీ ఊరుగా టెట్ మళ్ళీ వాళ్ళ ఆడపీడి పెట్టి నేను దాసరి ప్రత్యూష మరియు నా భర్త దాసరి సురేష్ ఇంటికి వచ్చినాను ఓకేనా ఓకే వినపడిచ్చి ఏం వినపడిచ్చిందా ఇంకోసారి చెప్పేలా వినపడిచ్చింది ఇంకోసారి చెప్పమంటారా వినపడలేదా ఎవరికి వినపడలేదు పాపా హీరో మీ సిస్టర్స్కి వినపడలేదంట ఇంకొంచెం గట్టిగా చెప్పాలంట టేక్ 3 అట్లయితే ఇప్పుడు టేక్ 2 అయిపోయింది టేక్ 3 ఇప్పుడు కాడియాల మీరు ఇట్లా బాగా కాడియాల వినపడుకోకుండా వాళ్ళు దగ్గర రండి వినిపించిందా ఒక ఇద్దరికి వినపడలేదు ఎవరికో కన్నడలో అంటే చెప్పండి ఒకసారి సబ్స్క్రైబర్స్కి కన్నడలో కన్నడలో చెప్పండి గుర్తురాలేదా ನಾನು ನನ್ನ ಗಂಡ ಅಂತೇಳಿ ನಾನು ದಾಸರಿ ಪ್ರತ್ಯೂಷ ಮತ್ತೆ ನನ್ನ ಗಂಡ ದಾಸರಿ ಸುರೇಶ್ ಮನೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ నువ్వు తమిళ ఏమని చెప్తావా తమిళ చెప్తున్నావు తమిళ వస్తుంది నీకు తమిళ వస్తుంది గాయస్ మా ఫ్రెండ్కి తమిళ బాగా వస్తుంది తమిళ్ చదువుకున్నాడు చెన్నైలో చదువుకున్నాడు కదా తమిళ్ చెప్పాలి నువ్వు తమిళ్లో మాట్లాడాలి తమిళ్ నీకు ఉన్నారు నీకు తమిళ్ చెప్పు మర్చిపోయినా నీకు తమిళ్ వస్తుంది నీకు లేదు 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 తమిళ్ వస్తుంది నాకు కన్నడ రాదు కన్నడ కాదు తమిళ్ బాగా వస్తుంది ఇంకా 2-3 నిమిషాలు టైం ఉంది అయిపోయింది అటు చూడు ఒక నిమిషం అయిపోయింది ఓ మీ పార్టీలకు అంత బాగా మాట్లాడతావు తమిళ్ నువ్వు మీ పార్టీల దగ్గర తమిళ్ తెరువు చెప్పు 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 అదొకటి చెప్పే తమిళ్లో చెప్పే ఏమో నాకు తెలియదు చెప్పు తమిళ్లో ఒకటి చెప్పే బా విన్నాము తమిళ్లో చెప్పు ನಾನು ದಾಸರಿ ಸುರೇಶ್ ಎಂ ಪೊಣ್ಣು ದಾಸರಿ ಪ್ರತ್ಯೂಷ வீட்டுக்கு வந்துட்டோம் வீட்டுக்கு வந்துட்டோம் சரிங்களா వచ్చేసి
ఊదిగడ్డలు మళ్ళీ టెంకాయకి బొట్టు పెట్టి కొట్టాలి కదా. అగ్గిపెట్టిమ్మా ఫస్ట్ సాంబ్రాణి కడ్డీలు. అదీపంతో అంటించుకొని అదీపం అంటియాలంట. సాంబ్రాణి గడ్డలు అంటించుకొని దాంతో నుంచి తిన్నా కంటే ఇద్దరు పట్టుకోండి. అవునవును ఊదిగడ్డలు ఇస్తాను మమ్మే చేత అరవద్దు ఇట్లాను అట్లా చూడండి ఎన్ని సంప్రదాయాలు. వెంకాయ పసుపు కుంకుమ పెట్టి కొట్టేసే రాయిందే గాయం లేదు సైడ్ లో చూడు సురేష్ ఇక్కడే ఉందా ఇది ఇది ఉంది ఉంది. గ్లాస్ పెట్టుకోరా నీళ్ళు ఏమని చల్లాలా? ఏమొద్దు ఏమొద్దు ఏం చల్లలేదు చల్లలేదు. తీసుకొని వాడు టెంకాయ కొట్టినారు కాబట్టి టెంకాయ బుక్కి బుక్కి పెట్టాలి కదా. రెండు తీసుకో ప్రత్యేక వెనకాల తీసుకోండి తీసుకో ఓ కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి నాకు ఆ వీడియో. ఓకే ఒక్కడేసినా చూసినా లేదా మాది లాస్ట్లో అన్ని కూడా కవర్ చేసినాను. ఇంక అరుణ్ కూడా కవర్ చేసినాను గైస్. ఇంకా ఇదే అనమాట మన ఫ్రెండ్ పెళ్ళి. ఇలా వెల్కమ్ చేసుకున్నారు మన వాళ్ళంతా గ్రాండ్గా. ఇలాగైతే ఇంకా ప్రోగ్రామ్ ఉందంట గైస్, అది కూడా కవర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఏం ప్రోగ్రామ్ అక్క? నాకు తెలియదు, ఇంకా అయిపోయింది అనుకున్నా. ఎడిటింగ్లో లేపేస్తుందండి. అంతే. ఏమంటారు ఇప్పుడు దీన్ని? అన్నపూర్ణేశ్వర బండా స్టాండా టైటిల్ తమ్నైల్. అన్నానికి పూజ చేస్తే రాసి పెరుగుతా ఉంటుంది అనమాట. అట్లా అంతేనా?
అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురే చేయాలి పూజ. ఓకే. అన్నం తక్కువకుండా ఉంటుంది. అవునా? తీయండి. వైట్ రైస్ అంటే తోడు సురేష్. వైట్ రైస్ లాస్ట్ ఉంటుంది. లాస్ట్ వైట్ రైస్ ఏ నీకల ఓకేనా కొంచెం రైట్ సపరేట్ నీళ్ళు వచ్చయ్యా నీళ్ళు వచ్చి బాగా అందులో 2 పెట్టాయి. పెట్టు 2 గంటలు ఎక్కువ. బొట్లు పెట్టాలా దానికి ఏమన్నా ఇద్దరు పట్టుకొని సబ్స్క్రైబర్ల పోయే రోజు నాకు అయిపోయినా
ఫోన్ ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఇంకా అక్క బావ అనమాట. అక్క బావకే బావా అక్షంతలు వేయండి, ఆశీర్వదించండి. వస్తాడు ఉండను కొంతసేపు పెద్దమ్మా డైలాగ్ ఏం లేదా? దీర్ఘ సుమంగళి భవ అని అంటారు కదా, అనల్లా. నూరు మంది కరెంట్ చిన్న నా పనమ్మా వద్దులేన్న యాడత పని ఏం అక్క బావ మొక్కచ్చులేం పర్వాలే, మోకాల మీద ఎవరక్క కాళ్ళు మొక్కేసుకోలే? మొక్కాలి కదా తమ్ముడు. కా సురేష అడిగేది మర్చిపోయినా, నీకు చెప్పులు దాచి పెట్టేది అట్లా ఏం చేయలేదా అక్కడ? సూపర్ ఐడియా, ఏదో పెద్ద స్కామ్ ఇది. అడిగినా నేను మొన్న అంటే లాస్ట్ టైం కదిరికి అది హిందూపురాల ఐడియా, అది హిందూపురాల ఐడియా. ఎట్లా మొత్తానికి అయితే కాదు వదిన అవునక్క పోతుంది కదా, చూసినావా వద్దకు. ఓకే ఓకే ఫైనల్ ఇంకా అన్నయ్య వదిన. నా డైలాగ్ అనాలన్నా ఊరికి ఇట్లా అనేది కాదు, దీర్ఘ సుమంగళి బాగానండి. నువ్వు ఎడిటింగ్ లో పెట్టేయి. ఒక్కరు చెప్పలేదు అన్న బాబా డైలాగ్, ఆశీర్వదించేది. మేము మారలే వాళ్ళే లెయ్యి అని చెప్పాలా కుమార్. రామజమామ రాలే మీరే చేంజ్ బాగా ఐడియా.
గట్టిగా అనండి. డైలాగ్ పోండి అక్కడ డైలాగ్ ఒకరు చెప్పలే. వాళ్ళంతా పొద్దున్న అంత అయ్యింది. చాలా పని పట్టిస్తాం